వెల్కమ్ టు జ్ఞానప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఒక జాతకంలో రుచక యోగం ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు పొందుతాడనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. పంచమహాపురుష యోగాల్లో కుజుడి వల్ల ఏర్పడే యోగం రుచక యోగం. ఒక జాతకంలో లగ్న కేంద్రంలో లేదా రాశి కేంద్రంలో ఈ రెండింటిని తీసుకోవచ్చు. లగ్న కేంద్రంలో 100% యోగంగాను, చంద్ర కేంద్రంలో 70% యోగంగా పనిచేస్తుంది. ఇక లగ్న కేంద్రం లేదా రాశి కేంద్రంలో కుజుడు స్వంత రాశి, ఉచ్చస్థానం మరియు దిగ్బలాన్ని పొంది ఉంటే ఈ రుచక యోగం యాక్టివేట్ అవుతుంది. ఇందులో దిగ్బలం ఏ విధంగా అంటే లగ్నం ఏదైనా సరే 10వ స్థానంలో కుజుడు ఉంటే మీకు రుచక యోగం పనిచేస్తుందని అర్థం. ఉదాహరణకు మీరు వృషభ లగ్నం, ఈ లగ్నానికి 7వ స్థానమైన వృశ్చికంలో కుజుడు స్వంత రాశి అనే స్థితిని కలిగి ఉంటే నేరుగా రుచక యోగం పనిచేస్తుంది. అయితే 10వ స్థానమైన కుంభంలో కుజుడు దిగ్బలం అనే స్థితిలో ఉంటే పరోక్షంగా రుచక యోగం పనిచేస్తుందని అర్థం. దీన్ని మీరు 4 విధాలుగా తీసుకోండి. లగ్నానికి కేంద్ర స్థానాల్లో కుజుడు స్వంత రాశి ఉచ్చ స్థితిని పొందినప్పుడు 100% ఫలితాలనిచ్చే రుచక యోగం. రాశి నుండి కుజుడు స్వంత రాశి ఉచ్చ స్థితిని పొందినప్పుడు 75% ఫలితాలనిచ్చే రుచక యోగం. లగ్న కేంద్రంలో అంటే 10వ స్థానంలో కుజుడు దిగ్బలాన్ని పొంది ఉంటే 35% ఫలితాలనిచ్చే రుచక యోగం పనిచేస్తుంది. అదే కుజుడు రాశికి 10వ స్థానంలో దిగ్బలాన్ని పొందితే 25% ఫలితాలనిచ్చే రుచక యోగంగా ఏర్పడుతుంది. ఇక ఈ రుచక యోగం ఏ ఏ లగ్నాలకు దొరుకుతుంది, ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఉభయ లగ్నాలకు అంటే మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ లగ్నాలకు రుచక యోగం నేరుగా దొరకదు. అయితే మీరు మిథున లగ్నమై ఉండి 10వ స్థానంలో కుజుడు దిగ్బలంలో ఉంటే ఒక 25% రుచక యోగం దిగ్బలంలో ఉండడం వల్ల ఏర్పడుతుంది. ఈ రుచక యోగం కుజుడి కారకత్వ ఆధిపత్య రీతిగా జీవితంలో పురోగతిని అందించేది. గొప్ప గొప్ప పరిశ్రమలకు వాటి వ్యవస్థకు కుజుడు ఒక కారణగ్రహంగా పేర్కొంటారు. ఇంజనీరింగ్, యూనిఫామ్ సర్వీసెస్, మెడికల్, మిలిటరీ, కిరాణా స్టోర్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ, ప్రజల కోసం ఉన్న అన్ని సేవా పరిశ్రమలు కుజుడి విభాగంలోనికి వస్తాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్కు సంబంధించిన వృత్తులు, ఉత్పత్తులు ఇవన్నీ కుజుడి డిపార్ట్మెంట్ వృత్తులు. నేడు దాదాపు 60% వృత్తులు కుజుడికి, 40% వృత్తులు శని భగవానునికి విభజింపబడ్డాయి. వీళ్ళిద్దరే వృత్తికి కారక గ్రహాలుగా పేర్కొంటారు. ఇతర గ్రహాలు సపోర్ట్ చేసే వాటిగా ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు రుచక యోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుతుంది. కుజుడి కారకత్వ రీతిగా విజయాన్నిస్తుంది. ఈ రుచక యోగం ఎవరికి మంచి పవర్నిస్తుంది అంటే ముందుగా చర లగ్నాలకు మొదటి తరహా రుచక యోగం పనిచేస్తుంది. ఉదాహరణకు మేష లగ్నాన్ని తీసుకుంటే కుజుడు తన స్వంత రాశి అయిన మేషంలో ఉన్న 10వ స్థానంలో ఉచ్చం అయి ఉన్న రుచక యోగం బాగా పనిచేస్తుంది. కర్కాటక లగ్నాన్ని తీసుకుంటే కుజుడు 7వ స్థానమైన మకరంలో ఉచ్చం పొంది ఉన్నప్పుడు 10వ స్థానమైన మేషంలో దిగ్బలంలో ఉన్నప్పుడు రుచక యోగం అద్భుతంగా పనిచేస్తుంది. తులా లగ్నాన్ని తీసుకుంటే 4వ స్థానమైన మకరంలో 7వ స్థానమైన మేషంలో ఈ యోగం బాగా పనిచేస్తుంది. అదే మకర లగ్నాన్ని తీసుకుంటే మకరంలో ఉన్న మేషంలో ఉన్న ఈ రుచక యోగం పనిచేస్తుంది. ఈ 4 చర లగ్నాలకు రుచక యోగం మొదటి తరహా యోగంగా పనిచేస్తుంది. అధికార పదవులలో ఉన్న వాళ్లతో సత్సంబంధాలు, దానివల్ల పదోన్నతి, రియల్ ఎస్టేట్ వృత్తిలో ఎదగడం, వైద్య వృత్తిలో సాధకులుగా ఉంటారు. యూనిఫామ్ సర్వీస్లో కీర్తి గడించడం, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్నిమాపక శాఖ ఇలాంటి వాటిలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ హస్తవాసి ఉన్న వైద్యులుగా పేరు గడించడం,
కన్స్ట్రక్షన్ వ్యాపారంలో వీళ్లను మించిన వారు లేరు అనే పేరు పొందడం, ఎల్లప్పుడూ మంచి స్నేహితులను పొందడం, రాజకీయాల్లో అధికారంలో ఉన్న వారితో క్లోజ్గా మెలగడం లేదా వీరే అధికార పదవులను పొందడం లాంటి ఫలితాలను రుచక యోగం చర లగ్నాలకు ఇస్తుంది. ఆ తరువాత స్థిర లగ్నాలైన వృషభం, సింహం, వృశ్చికం మరియు కుంభ లగ్నాలకు ఒక స్థానంలో మాత్రమే కుజుడు ఉన్నప్పుడు రుచక యోగం పనిచేస్తుంది. ఇందులో వృషభ లగ్నానికి సప్తమ స్థానమైన వృశ్చికంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, సింహ లగ్నానికి 4వ స్థానమైన వృశ్చికంలో కుజుడు ఉన్నప్పుడు, వృశ్చిక లగ్నానికి లగ్నంలోని స్వంత రాశి అనే స్థితిలో కుజుడు ఉన్నప్పుడు, కుంభ లగ్నానికి 10వ స్థానమైన వృశ్చికంలో కుజుడు దిగ్బలం అనే స్థితిలో ఉన్నప్పుడు రుచక యోగం పనిచేస్తుంది. అదేవిధంగా రాశికి కూడా ఈ రూల్ అప్లై అవుతుంది. ఉదాహరణకు చరరాశి అయిన మేషరాశికి 10వ స్థానమైన మకరంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటే 75% ఫలితాన్నిచ్చే రుచక యోగం యాక్టివేట్ అవుతుంది. స్థిర రాశి అయిన సింహానికి 4వ స్థానంలో కుజుడు స్వంత రాశి అనే స్థితిలో ఉంటే రుచక యోగం యాక్టివేట్ అవుతుంది. ఉభయ లగ్నాలకు, ఉభయ రాశులకు రుచక యోగం 20% ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది. ఉదాహరణకు ఉభయ లగ్నాలకు 10వ స్థానంలో కుజుడు ఉంటే రుచక యోగం పనిచేస్తుంది. జాతకుడికి ఖచ్చితంగా వృత్తిపరంగా మంచి పురోగతిని ఇస్తుంది. అయితే ఈ రుచక యోగాన్నిచ్చే కుజుడితో శుభగ్రహాలు కలిసి ఉన్నప్పుడు, ఉదాహరణకు కుజుడితో గురువు కలిసి ఉంటే గురు మంగళ యోగంగాను, కుజుడితో శుక్రుడు కలిసి ఉంటే భృగు మంగళ యోగంగాను, కుజుడితో చంద్రుడు కలిసి ఉంటే చంద్రమంగళ యోగంగా ఇది కన్వర్ట్ అయ్యి సమాజంలో కీర్తి, హోదాను కలిగిన జీవితం, వీళ్ల కోసం పనిచేయడానికి ఎల్లప్పుడూ 10 మంది ఉంటారు. ఇదే రుచక యోగంలో కుజుడితో పాపగ్రహాలైన శని, రాహుకేతువులు కలిసి ఉంటే ఏదైనా చేసి జీవితంలో ముందుకు రావాలనే ధోరణి, మన పని జరిగితే చాలు అనే ధోరణి, పెద్ద పెద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ పరిశ్రమలు, చట్టవిరుద్ధ పనులు చేసైనా ప్రతికూల రాజకీయ నాయకులుగా ఉండి పదవులు చేపట్టాలని సంకల్పం. అయితే మొత్తానికి జాతకుడు బాగుంటాడు. రుచక యోగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చర లగ్నాలకు మొదటి తరహా యోగాన్ని, స్థిర లగ్నాలకు 2వ తరహా యోగాన్ని, ఉభయ లగ్నాలకు 3వ తరహా యోగాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా చర రాశులకు మొదటి తరహా, స్థిర రాశులకు 2వ తరహా, ఉభయ రాశులకు 3వ తరహా యోగాన్ని రాశికి 10వ స్థానంలో దిగ్బలం పొందినప్పుడు లేదా రాశికి కేంద్ర స్థానాలలో స్వంత రాశి ఉచ్చస్థితి అనే బలాన్ని పొంది ఉన్నప్పుడు రుచక యోగం మంచి ఫలితాలను ఇస్తుందని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.